అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో వామపక్షాలు ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం ముందు కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఏదైతే నల్ల బ్యాడ్జీలతో కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఏంటి మొత్తం నిరసన కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్షాల పిలుపు మేరకు నల్గొండలో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఉన్నటువంటి అమిత్ షా హోంశాఖ మార్చులుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాజ్యసభలో చట్టసభల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ఈరోజు అడ్డగోలుగా మాట్లాడటం అనేది జరిగింది. ఈ రాజ్యాంగం రాసిన నిర్మాత మీద ఈరోజు అటువంటి వ్యాఖ్యానాలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అదే రాజ్యాంగం మీద నువ్వు ప్రమాణం చేసి వచ్చి చట్టసభల్లో మాట్లాడడం అంటే ఈరోజు దేశ ప్రజల్ని అవమానపరచడం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ రకంగా ఈయన వ్యవహరించిన తీరు పట్ల మోడీ కూడా కనీసం పెదవి ఇప్పట్లేదు. ఈరోజు మోడీ ఎందుకు మాట్లాడాడు, ఈరోజు ఎందుకు సవరించాడు, ఎందుకు ఈరోజు ఇటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి మంత్రి పట్ల ఈరోజు ఏమి మాట్లాడకుండా ప్రధానమంత్రి స్వయంగా ఆయనను ప్రోత్సహించడం అనంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించడం అనేది చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి ఈరోజు బహిరంగంగా ఈరోజు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అమిత్ షా గారు చాలా నిస్సిగ్గుగా అంబేద్కర్ 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 అంటున్నారు. ఈ దేశ ప్రజలు అంబేద్కర్ అనవసరం లేదు, మీరు ఒక దేవుణ్ణి మీరు తలవండి, మీరు 7 స్వర్గాలు మీరు వెళ్ళినట్టుగా ఉంటుందని చెప్పి అవహేళనగా మాట్లాడడం జరిగింది. అమిత్ షా గారు భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి అమిత్ షా అంబేద్కర్ను అవహేళనగా మాట్లాడడం అనేది చాలా తప్పుడు పద్ధతి. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. అమిత్ షా ఆ రకంగా మాట్లాడినటువంటి తీరును భారత ప్రధాని మోడీ సమర్థించడం ఇంకా సిగ్గుసేటు. ఈ 100 కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అదొకటే కాదు, ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం కూడా అంబేద్కర్ను కొనియాడినట్టు పరిస్థితి ఉన్నది. అంబేద్కర్ యొక్క విధానం, అంబేద్కర్ యొక్క రాజ్యాంగం భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న సంస్కృతులు కలిసినటువంటి ఈ భారతదేశంలో మనువాదాన్ని తీసుకొచ్చి, మనుస్మృతిని తీసుకొచ్చి, కులాల మధ్యన కొట్లాటలు పెట్టి, మతాల మధ్యన కొట్లాటలు పెట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి RSS కుట్రలో భాగంగానే ఈరోజు అమిత్ షా రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు ఉంటాయి. ఈ బీజేపీకి గుణపాఠం చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనువాదాన్ని పెంచి పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అంబేద్కర్ రచనలు కానీ, అంబేద్కర్ సాహిత్యం కానీ ఈ మధ్యలో ఎక్కడ కూడా విడుదల చేయలేదు. కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ కావాలనే మనధర్మశాస్త్రం ప్రోత్సహించే విధంగా అంబేద్కర్ సాహిత్యాన్ని ఆపింది. కావున వెంటనే అంబేద్కర్ రచనల్ని ప్రోత్సహించాలి, అంబేద్కర్ రచనలు కూడా తీసుకురావాలని, అదేవిధంగా పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు వెంటనే బేషరతుగా పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. దేశాన్ని పూర్తిగా బీజేపీ ఐందవీకరించడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే వాళ్ళ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇవాళ అంబేద్కర్ పట్ల ఇవాళ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది అది సరైనది కాదు. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల బడుగు బలైన వర్గాలకు అభ్యున్నతిగా ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి భారత రాజ్యాంగాన్ని మొత్తం కూని చేయడం కోసం అనేక రకాల చట్టాలను ఇప్పటికే బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ప్రధానంగా RSS రాస్ ఎజెండాను బీజేపీ బహిరంగంగానే అమలు చేస్తూ ఉన్నది. కాబట్టి హోమ్ మినిస్టర్ అమిత్ షాను మేము తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. తను ఎమ్మటే హోమ్ మినిస్టర్ బాధ్యతల నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో కూడా మహిళలు కూడా పాల్గొన్నారు. ఐద్వాకు సంబంధించిన మహిళలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మొత్తం కూడా ఎట్లా చూడవచ్చు ఈ వ్యాఖ్యలను? ఈ వ్యాఖ్యలను తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము మహిళా సంఘంగా. ఎందుకనంటే ఈరోజు రాజ్యాంగం పట్ల కానీ, అంబేద్కర్ పట్ల కానీ అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయని చెప్పేసి చెప్పదలుచుకుంటా ఉన్నాము. ఎందుకనంటే ఆయన రాజ్యసభలో హోంశాఖ మంత్రిగా ఉండి కూడా ఈరోజు మనస్ఫూర్తిని ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. బీజేపీ ప్రభుత్వం మనువాదాన్ని తీసుకొస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు చూసినట్టయితే యావత్ జనం భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా అవమానపరిచినట్టుగా ఉంది. ఎందుకనంటే ఇట్లాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మరి ఆయనను బర్తరఫ్ చేయాలని చెప్పేసి అమిత్ షాను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో కూడా
మహిళలు కూడా పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది. ఎమ్మటే మోడీ గారు పెదవి విప్పాలని చెప్పేసి దీని పట్ల యాక్షన్ తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, మొత్తం కూడా చెప్తున్నారు. మొత్తం కూడా వామపక్షాల ఆధ్వర్యంలో తెలిసిన నిరసన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున కూడా మహిళలు కూడా పాల్గొన్న పరిస్థితి, వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి కూడా బర్తరఫ్ చేయాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.